కంచిపట్టు చీరల సామ్రాజ్యం తెలుగు ప్రజల షాపింగ్ ప్రపంచం వారాహి సిల్క్స్ కూకట్పల్లిలో ఏప్రిల్ 4న గొప్ప ప్రారంభం. ఇంకొకటి తమిళ ఇండస్ట్రీలో కంపేర్ టు తెలుగు కన్నా చాలా రెమ్యునరేషన్స్ కూడా తక్కువ. డిమాండ్ చేయలేం, ఫ్లెక్సిబుల్ గా వెళ్ళిపోవాలి, లేకపోతే ఆ క్యారెక్టర్ ఇంకొకళ్ళు వస్తారు అని చెప్తారు. చాలా తెలుసు రోషన్ గారికి తమిళ ఇండస్ట్రీ గురించి. వెరీ నైస్. సో తెలుగు వాళ్ళు ఇక్కడ సెటిల్ అయిపోయిన తర్వాత తమిళ ఇండస్ట్రీ గురించి మనం తెలుసుకోవాలి కదా అసలు. కరెక్టే కదా, వాస్తవం. బట్ అమ్మ, ఆవకాయ, కారం ఇవన్నీ మర్చిపోయారా, లేకపోతే ఇక్కడ వంటలతో? మా అమ్మ ఇక్కడే కదా ఉంది. ఇవాళ మధ్యాహ్నం కూడా గుత్తొంకాయ కూరే చేసిందమ్మ. ఓకే, అవన్నీ మారవండి. మీ వారికి తెలుగు వంటలు అలవాటు చేశారా? చేసామండి, చక్కగా తింటారు ఆయన. హి లవ్స్. ఎలా అండి ఇప్పుడు మీరు చూస్తేనేమో గలగలగలగల మాట్లాడేస్తున్నారు, మీ వారు సైలెంటా కదా? నిజం చెప్పండి. చాలా సైలెంట్ అండి, ఆయన నోట్లోంచి ముత్యం రాలంటే. చాలా రిజర్వ్డ్ పర్సన్, చాలా రిజర్వ్డ్, బట్ అన్ అమేజింగ్ హ్యూమన్ బీయింగ్. సో మొత్తం ప్రొడక్షన్ సైడే ఉన్నారు సార్? ఫుల్ ఆయనే చూసుకుంటున్నారు. షూటింగ్ హౌసెస్ రెంట్ తీసుకుని మేము రెంట్ కి ఇస్తున్నాము, అవి ఆయనే చూసుకుంటున్నారు. సో బిజినెస్ అంతా ఆయనే చూసుకుంటున్నారు. సలూన్ ఇండస్ట్రీ అనేది కొంచెం ఫీమేల్ ఓరియంటెడ్ కాబట్టి నేను సలూన్ చూసుకుంటున్నాను, మా ఇల్లు చూసుకుంటున్నాను. ఇంకేం బిజినెస్ చేస్తున్నారు ఇవి కాకుండా? అంతేనండి, ఇంతవరకే. నాట్ మచ్. టైం సరిపోతుందా? యాక్టింగ్ కోసం టైం హోల్డ్ చేసి పెట్టుకున్నాను, ఎవరైనా పిలిస్తే వెంటనే వెళ్ళిపోవచ్చు. ఓకే, అంత టైం ఉంది. బట్ తెలుగులో ఏ హీరోతో అంటే ఎలా, ఓన్లీ అక్క అంటే సిస్టర్ రోల్ లాంటివి చేయాలనా, లేకపోతే అమ్మ పాత్ర వచ్చిన ఇప్పుడు వైట్ హెయిర్ వేసుకుని అమ్మలే లేరు కదా హీరోయిన్స్ కన్నా, అమ్మలే బాగా. డైరెక్టర్స్ చెప్తున్నారంట ఇంకా హెయిర్ ఏంటి ఏం చెప్తారు దాన్ని, బౌన్స్ చేసుకోండి, ఇంకా లిప్స్టిక్ వేసుకోండి, ఇంకా మేకప్ చేయండి. వెరీ గుడ్, ఐఎమ్ హ్యాపీ. తెలుగులో అదే జరుగుతుంది. మిర్చి సినిమాలో నదియా గారిని చూడలేదా? ప్రభాస్ గారి మదర్. అనుష్క గారి కంటే అందంగా ఉంటారు. అనుష్క గారు అందం అండి, తన అందం వేరు, ఈవిడ అందం వేరు. వి కాంట్ కంపేర్. సో అలా ఉంది కాబట్టి ఎలాంటి రోల్స్ చేయాలండి తెలుగులో? సార్ ఒక ఆర్టిస్ట్ కి ఏ రోల్ ఇచ్చినా చేయాలి సార్. ఇప్పుడు నన్ను గ్రాండ్ మాగా చేయమన్నా కూడా నేను చేయాలి. సూపర్. ప్రొవైడెడ్ నాకు ఆ క్యారెక్టర్ నచ్చాలి, ఆ క్యారెక్టర్కి ఒక కన్విక్షన్ ఉండాలి, ఆ క్యారెక్టర్ పబ్లిక్ ఏదో ఒక విషయం చెప్పాలి. యూనో ఆ క్యారెక్టర్ స్క్రీన్ లో వచ్చి వెళ్ళిన తర్వాత పబ్లిక్ మైండ్ లో ఆ క్యారెక్టర్ ఎక్కడో ఒక చోటు ఉండాలి. ఇవన్నీ నాకు ఉండే క్లాసెస్ అన్నమాట. ఇందులో ఏ 2-3 టిక్ అయినా కూడా నేను చేసేస్తాను. నాకు చెల్లెలు చేయాలి, మనవరాలు చేయాలి అలా లేదు. ఐ కెన్ ప్లే ఎనీ క్యారెక్టర్, బట్ ఆడియన్స్ మైండ్ లో క్యారెక్టర్ ఉండాలి, నాకు పర్ఫామ్ చేయడానికి ఒక స్కోప్ ఉండాలి. వెనకాల ఏదో నుంచుని గుంపులో అదిగో ఆ రెడ్ కలర్ నేను అని ఐ డోంట్ వాంట్ టు డూ దట్. దానికి నేను చేయకుండా ఇంట్లో కూర్చోవడం హ్యాపీ. ఓకే, సో కొంచెం వెయిటేజ్ ఉన్న క్యారెక్టర్స్ చేస్తే వాల్యూ ఉంటుంది. డెఫినెట్ గా ఉండాలండి, లేదంటే మనం ఇన్నేళ్లు నేర్చుకున్న క్రాఫ్ట్ ని ఎక్కడ డిస్ప్లే చేస్తారు.